కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేయాల్సిందే వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం. మాది నందికొట్కూరు మండలం మల్యాల విలేజ్. మా అమ్మ అయింది, బాగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏదో ట్యాబ్లెట్ వేసుకైంది. తర్వాత మంగళవారం వచ్చేసి మూడు సార్లు వాంతింగ్స్ అయినాయి. వాంతింగ్స్ అయితే కూడా కొంచెం చూపించుకుంటే బుధవారం వచ్చేసి మళ్ళీ 4 గంటల నుండి బాగా ఇదైంది. 9 సార్లు అయినాయి వాంతింగ్స్ వచ్చి. నైట్ 9:30 బీపీ డౌన్ అయిపోయింది, మొత్తం మీద పడిపోయింది. అక్కడే పడిపోతే నేను వెంటనే రియాక్ట్ అయ్యి ఆటోలో నందికొట్కూరు తెచ్చాను. అక్కడ పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ బాటిల్స్ ఎక్కించి బీపీ డౌన్ అయిపోయిందన్న, ఎక్కడం లేదు, బీపీ 76 అబో కావడం లేదు, ఇది చాలా క్రిటికల్గా ఉంది, ఎట్లా జరిగిందంటే ఇట్లా మేడం అని చెప్పాను. అక్కడ చెప్తే ఇక్కడికి తెచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీలో కింద జాయిన్ చేసుకొని చూసి అది యాక్సిడెంట్ ద్వారా జరిగింది అని చెప్పాను నేను. వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు ఐసీయూకి పంపించకుండా ఇక్కడ బూత్ బంగ్లా సుశ్రుత భవన్కి పంపించారు. ఇక్కడ ట్రీట్మెంట్ స్లోగా చేశారు, పెద్ద పట్టించుకోలేదు. 2 డేస్ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు అసలు. ఆమె ఎప్పుడైతే అరవడము చేయడము అది వ్యాక్సిన్ వచ్చేసి మెంటల్గా ఇదైపోయింది. ఇంకా మెంటల్గా ఇదైపోయి అరవడం చేయడం జరిగితే నేను రిపోర్ట్స్ ఇచ్చేయండి మేడం, నేను ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిపోతానని చెప్పాను. వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వకుండా మేము ఇక్కడ చేస్తాము బాగా అది అని చెప్పి పెట్టుకున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చారు, కానీ నాకు నాణ్యతమైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఆమెకు అంత లేట్ అయిన తర్వాతనే ట్రీట్మెంట్ ముందుగానే ఇచ్చింటే ట్రీట్మెంట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యేది. ట్రీట్మెంట్ 3 రోజుల తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత నందికొట్కూరు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్లో 15వ తేదీ మధ్యాహ్నం వేశారు టీకా. అమ్మ వయసు వచ్చేసి 57 సంవత్సరాలు, ఇంకా రిటైర్మెంట్ వయసుకు వస్తుంది అమ్మ. అంగన్వాడీలో చేయబట్టి 28 ఇయర్స్ అయింది. 28 ఇయర్స్. మల్యాల విలేజ్ అన్న, నందికొట్కూరు మండలం మల్యాల విలేజ్. ఈరోజు అమ్మ అమ్మ నేను ఆడికి వద్దన్నాను. అమ్మకు వేయించుకోదమ్మా, నీ బాడీ నువ్వు లావు మనిషివి తట్టుకోలేవు, ఎందుకులే అది అని చెప్పాను. అమ్మనేమో మా మేడం వాళ్ళు వేయించుకున్నారా, లేదంటే జాబ్ తీసేస్తా అంటున్నారు, నేను ఇన్ని సంవత్సరాల నుండి చేసి వేస్ట్ ఎందుకు అన్నట్టు పోయి వేయించుకుంది. నేనైతే వద్దన్నాను అమ్మకు. అమ్మ ఈరోజు ఇప్పుడు చనిపోయింది, కొంచెం ఉండతో ఈరోజు చనిపోయింది. ఇంకా